జై మహాలక్ష్మి తల్లి. ప్రతి సంవత్సరం జరిగే కమ్మసేడం జాతర ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం దశమి రోజున అమ్మవారి మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణం జరిపి అక్కడి నుంచి 3 రోజుల పాటు జాతర చేయడం అనేది మా పూర్వీకులు మాకు వారసత్వంగా ఇస్తున్నటువంటి ఈ సంపద. ఎన్నో వేల లక్షల మంది భక్తులు ఈ యాత్రకి అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి ఈ యాత్రకి చూడడానికి యాత్రలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలని చూసి ఆనందించి అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు. మన ఒక్క ఉత్తరాంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నలుమూలల నుంచి ఉన్న మహాలక్ష్మి తల్లి వారి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల జాతరకి ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చూసి జాతరను తిలకించి సంతోషంగా భార్య పిల్లలతో మళ్ళీ వారి గమ్యానికి చేరుకుంటారు. అమ్మవారి ఈ చుట్టుపక్కల ఆనవాయితీ సాంప్రదాయం అమ్మవారి కళ్యాణం పూర్తయిన తర్వాతే కులాల మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదిరిన మహాలక్ష్మి తల్లి కళ్యాణం అయిన తర్వాత మాత్రమే ముహూర్తాలు వారి పిల్లలకు కూడా ముహూర్తాలు పెట్టించి పెళ్ళిళ్ళు చేసుకున్న ఆనవాయితీ ఇక్కడ ఉంది. ఏ కార్యక్రమం చేసినా ప్రతి పండగ ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వచ్చి అమ్మవారికి వాళ్ళు బోనం పోసి ఆ తర్వాత శుభకార్యాన్ని చేస్తారు. అలాగే ఎవరింట్లో ఏ ఇబ్బంది కలిగినా ఏ బాధ కలిగినా వచ్చి అమ్మవారి ఎదుటిగా చెప్పుకొని ఆ బాధని నివృత్తి అయిందని తొందరలోనే మళ్ళీ వచ్చి అమ్మవారికి బోనాలు పోయటం కొన్ని వేల లక్షల కోట్ల మందిని చూస్తున్నాం. ఇది ఈ రోజు నుంచి కాదు, సుమారు 270 సంవత్సరాల నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 1750 ప్రాంతంలో అంటే రమారమి మనకి బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశించిన సమయానికి అప్పటికి రాజ్యపాలన ఉండేది. విజయనగరం సామ్రాజ్యాన్ని పెద్ద విజయరామరాజు గారు పోసపాటి పెద్ద విజయరామరాజు గారు రాజ్యం వెళ్తున్నారు. విజయనగర సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం, విస్తృతమైన సామ్రాజ్యం. ఇచ్చాపురం నుంచి సామర్లకోట వరకు విస్తరించి ఉండేది. ఇందులో కొన్ని వందల మంది సామంతరాజులుగా ఉండి రాజుగారి ఆజ్ఞ ప్రకారం మలుచుకుంటూ రాజుగారికి కప్పం కడుతుండేవారు. అటువంటి రామరాజ్యం అయినటువంటి విజయనగర సామ్రాజ్యంలో రాజుగారికి తోడువాదోడుగా కమ్మదొరలైనటువంటి బొట్ల గురప్పదొర గారు, వెలిచేటి చినకూర్మరాయలు గారు, వీళ్ళిద్దరూ కూడా రాజుగారికి సేనాధిపతులే కాదు మంత్రివర్గంలో కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ చతురత చూపించేవారు. ఎప్పుడు ఏం చేయాలన్నా, ఏ రాజకీయ చతురత చూపించాలన్నా, ఏ రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజుగారు వాళ్ళిద్దరిని సంప్రదించే చేసేవారు. అటువంటి సమయంలో మన శ్రీకాకుళంలో ఆ సమయంలో బాబరుల్లా ఖాన్, అబ్దుల్లా ఖాన్ అని 2 ముస్లింలు శ్రీకాకుళంకి విజయనగర సామ్రాజ్యంలో సామంతరాజులుగా ఉండేవారు. కానీ వాళ్ళు మాత్రం రాజుగారి ఆజ్ఞను తిరస్కరిస్తుండేవారు. సమయాన్ని పన్ను కట్టేవారు కాదు, రాజుగారు రమ్మన్న టైంకి వచ్చేవారు కాదు. ఈ విధమైన పరిస్థితిని చూసి రాజుగారు ఒకంత నొచ్చుకునే సమయానికి వీరిద్దరూ చూసి, అయ్యా మీరు ఆజ్ఞ ఇస్తే ఆ నవాబులను కట్టి తెచ్చి మీ కాలమే పడేస్తామంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ప్రకారం ఇక్కడ మన అప్పుడు సత్తరువుగా పిలిచేపడే ఇప్పుడు రణస్థలం అక్కడ భీకర యుద్ధం జరిగింది. నవాబులతో యుద్ధం చేసి గెలిచి రాజుగారిని తీసుకొచ్చి ఆ నవాబుల్ని రాజుగారికి సమర్పించి మన రాజ్యాన్ని పూర్తిగా కూడా శ్రీకాకుళాన్ని కూడా పూర్తిగా విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసి ఊరేగింపుగా గురప్పదొర గారిని రాజుగారి సమక్షంలో ఊరేగింపుగా తీసుకొస్తుంటే ఒక నవాబు ఓటమిని వారలేని నవాబు ఒక మర్రి చెట్టు మీద నుంచి విషం రాసిన కత్తి ఆయనకి విసిరేశారు. విసిరితే అది వెన్నులో దిగపడి అక్కడే ఆయన రాజుగారి ఒళ్ళోనే ఆయన తలవాల్చడం జరిగింది. ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ ప్రాణాలు విడడం జరిగింది. ఇప్పుడు గుడి ఉన్న ప్రాంతం దగ్గర ఆయన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి, 2వ భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి, ఆయనతో పాటు రాజుగారి అనుమతితో కొన్ని వేల మంది సైనికులు, వేల మంది పురజనుల సమక్షంలో ఇక్కడ ఆయన భర్తతో చితిమంటలతో పాటు ఆవిడ కూడా సతీసాగమనం చేశారు. ఆ రోజుల్లో సతీసాగమనం చేసేటప్పుడు రాజుగారిని ఆమె కోరారు, నేను సతీసాగమనం చేస్తున్నాను, నా భర్తతో పాటు నేను స్వర్గానికి వెళ్తున్నాను, కాబట్టి మీరు మా ఇద్దరికి కూడా ఇక్కడ నేను దేవతగా వెలుస్తాం, మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరినీ బాగా చూసుకుంటాం, మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజు మా కళ్యాణం జరిపించి 3 రోజులు జాతర జరిపించమంటే, అమ్మ మీరు దేవతలను మేము ఎలా నమ్మగలమంటే, మీరు నమ్మకానికి నేను చిహ్నం చెప్తున్నాను. నేను ఇప్పుడు చితిమంటల్లో వెళ్ళేటప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఇవి పట్టుచీర, పసుపు కుంకాలు, గాజులు నా చేతిలో నేను తీసుకెళ్తున్నాను. ఇవి మా ఇద్దరు శరీరాలు కాలిపోయినప్పటికీ కూడా ఈ పసుపు కుంకుమ, గాజులు, పట్టుచీర అట్లాగే 3వ రోజుని చూడండి, మీరు అక్కడే ఉంటే మీరు నేను చెప్పినట్టుగా చేయండి అంటే రాజుగారు కూడా ఇది చూసి, ఈ వింత చూసి, ఇటువంటి
మహాపతివ్రతలు నా దేశంలో ఉన్నారా అని ఎప్పుడో పురాణాల్లో చదువుకున్నటువంటి పతివ్రతలు ఈరోజు నా కళ్ళ ముందే సతీగానం చేస్తున్నటువంటి పతివ్రతలు నా రాజ్యంలో ఉన్నారు అని చెప్పి రాజుగారు ఒకంత కన్నీరు కారుస్తూ కూడా ఆ వైనాన్ని సతీసగమనం వైనాన్ని ఆయనే దగ్గరుండి జరిపించి అది చూసి 3 రోజులు కూడా ఆయన ఇక్కడే ఉండి అమ్మవారి కోరిక మేరకు ఆ 3 రోజులు కూడా ఇక్కడే హరికథలు బుర్రకథలు చెప్పించి భజనలు చేపించి యాత్ర జరిపించి 3వ రోజు తర్వాత చూస్తే ఆమె చెప్పిన విధంగానే అక్కడ మొత్తం శరీరాలన్నీ బూడిదైపోయినా అక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమ గాజులు పట్టుచీర ఆమె తీసుకెళ్ళినటువంటివన్నీ కూడా అస్సలు అగ్నిలో కాలకుండా అలాగే ఉంటే రాజుగారు అది చూసి చాలా నిర్గాంతపోయి ప్రజలందరూ జేజేలు పలికి తప్పకుండా అమ్మవారి కోరిక మేరకు ఇక్కడే మనం ఆలయం నిర్మించండి అని చెప్పి మా పెద్దలకి మా కుల పెద్దలందరికీ కూడా ఆ రోజు చెప్పి జాతర జరిపించిన ఆ రోజే ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం నేటికి 275 సంవత్సరాలు ప్రతి మాఘశుద్ధ దశమికి మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణం చేస్తాం. తర్వాత 3 రోజులు జాతర చేస్తాం. ఎన్ని ఈరోజు అందరికీ వినోదాలకి ఇళ్లలోనే మనకి సెల్ ఫోన్లోనే వినోదాలు ఉన్నప్పటికీ కూడా టీవీల్లో వినోదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా 3 రోజులు జాతరకు రావడం ఇక్కడ చూస్తున్నటువంటి పౌరాణిక నాటకాలు కానీ సాంఘిక కార్యక్రమ నాటకాలు కానీ ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ఉన్నటువంటి జైంట్ వీల్స్ కానీ ఇటువంటి యాత్ర ఖర్జూరం శనగలు అటువంటివన్నీ కొనుక్కొని ఎంతో సంతోషంగా దూరాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి యాత్రను తిలకిస్తుంటారు. చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్తుంటారు. ఇటువంటి యాత్ర కొన్ని 3 రోజులు కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది ఈ యాత్రకి వస్తారని చెప్పి మాకు ఒక అంచనా. మాకు కమిటీ ఉంది. మా పూర్వీకులు పెద్దలు మున్సిపల్ గారు ఇక్కడ జాతర జరిపించేవారు. తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారు అమెరికాలో ఉంటారు. ఆయన మా కమిటీకి అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిగా మేము ఒక 11 మంది, అలాగే మా కుల పెద్దలందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మేము ఈ కమిటీలో ఉండి కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు భక్తులు వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే మాకు ప్రభుత్వం నుంచి కూడా పోలీసు యంత్రాంగం నుంచి కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని సదుపాయాలు పెట్టి వాళ్ళు క్యాంపులు పెట్టి ఎవరికి ప్రజలకు ఎక్కడ ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఇటువంటి యాత్రని ఇంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా కమిటీ తరపున ఆలయ కమిటీ తరపున వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ భక్తులందరికీ కూడా అమ్మ దర్శనం చేసుకొని వెళ్ళే భక్తులందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఆలయ కమిటీ తరపున అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై మహాలక్ష్మి. ఆలయ అభివృద్ధి మేము ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా చందాలు తీసుకోవడం గట్రా జరగలేదండి. మేము మా కమిటీలో మా కుటుంబ సభ్యులు మాత్రమే చందాలు వేసుకుంటాం. అక్కడ ఇంత లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా కూడా మా కుటుంబ సభ్యుల లిస్టే కానీ బయట నుంచి ఎవరి దగ్గర చందాలు తీసుకోం. ఎవరైనా ఏదైనా చందాల రూపేనా లేదా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ 3 రోజుల జాతరలో హుండీలో వేయటమే తప్పించి కానీ ఎవరి దగ్గర చందాలు తీసుకోం. ఇప్పటికీ ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపం కట్టాం. అలాగే ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఆడిటోరియం కట్టాం. ఈ 50 లక్షల కళ్యాణ మండపంలో ప్రతిరోజు కూడా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సార్. పెళ్ళిళ్ళ సమయంలో శుభకార్యాల సమయంలో ప్రతి పెళ్లికి కూడా కేవలం అతి తక్కువ ధరతో 25,000 రూపాయలకి ఇస్తాం. 25,000 దేనికంటే అందులో వంట సామాన్లు కానీ అలాగే కుర్చీలు టేబుళ్ళు కానీ అలాగే గదులు కానీ అలాగే వారు బ్రాహ్మణ్ ఫీజు కానీ అలాగే మంగళ ఫీజు కానీ అందరినీ కలుపుకొని ఆ 25,000తోనే అవుతుంది. పేదలందరికీ అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు కేవలం వాళ్ళ పప్పు బియ్యం తెచ్చుకొని వండుకొని కళ్యాణం చేసి వెళ్ళిపోయే విధంగా వాళ్ళందరికీ కూడా ఇది సేవ చేసే మార్గం. మహాలక్ష్మి తల్లి దగ్గర మేము ఇక్కడ ఎక్కడా కూడా ఏమీ ఆశించాం. అమ్మవారి దగ్గర వచ్చే ప్రతి రూపాయి కూడా సేవ కోసమే ఖర్చు పెడతాం. ఈ యాత్ర జరిగే ప్రతి రూపాయి కూడా అమ్మ కోసమే ఖర్చు పెడతాం. ఒకవేళ ఎక్కడైనా రూపాయి చాలకపోతే మా కమిటీ సభ్యుల నుంచి మేమే సర్దుబాటు చేసుకుంటాం. ప్రసాద్ గారు నేను మా కమిటీ సభ్యులు సర్దుబాటు చేసుకుంటాం. కానీ ఎప్పుడు ఎవరి దగ్గర చాలలేదని డబ్బుల కోసం కానీ లేదా అటువంటి పనులు చేయం. భవిష్యత్తులో ఇక్కడ అమ్మవారికి మా పెద్దలు ఇచ్చినటువంటి ల్యాండ్ ఉందో 4 ఎకరాలు దగ్గరలోనే ల్యాండ్ ఉంది రోడ్డు పక్కనే. భవిష్యత్తులో మేము ప్రభుత్వంలో ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అమ్మ దయ వలన నేను హెచ్ఎల్ నియోజకవర్గానికి మొదటిసారి మా కుటుంబం నుంచి ఈ 270 సంవత్సరాల్లో మొదటిసారి నాకు ఈ అవకాశం ఇచ్చింది తల్లి. అటువంటి ఈ సందర్భంగా ఇటు చుట్టుపక్కల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అలాగే ఇక్కడ ఒక పెద్ద మేము ఇంకా మా కమిటీలో నిర్ణయించుకోలేదు. కానీ నేను ముందుగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక టూరిజం డిపార్ట్మెంట్ వారి హెల్ప్ సహాయంతో మేము కూడా కొంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మంచి కన్వెన్షన్ సెంటర్ ఒకటి పెద్దది అందరికీ కూడా ఇప్పుడు ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం సిటీల్లో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ చాలా చిన్నవిగా ఉన్నాయి.
వాటికి అన్నిటికీ పెద్దదిగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అని అన్నీ పెట్టి పెద్దగా చేద్దామని ఒక ఆలోచన ఉంది.